హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే మై ఫిట్నెస్ క్లబ్. మనం 1600 మీటర్స్ వర్కౌట్ మనం చేస్తున్నాం కదా. ఈ రోజు 9వ రోజు, అంటే డే 9. 1600 మీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్ ఎస్ఎస్సిజిడి, ఆర్పిఎఫ్, ఆర్ఆర్పి, తర్వాత నెక్స్ట్ ఎస్ఐపిసి, ఆర్మీ. దీనికి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మనం 9వ రోజు వర్కౌట్ 1600 మీటర్స్కి 5 కిలోమీటర్స్ రానికి వర్కౌట్ చెప్తున్నాం. అండ్ బిగినర్ వర్కౌట్స్ ఎవరైతే ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేసారో వాళ్ళు ఎవరు కామెంట్స్ చేసలేరు, పెద్ద రెస్పాన్స్ లేదు. ఈ రోజు 9వ రోజు కాబట్టి ఈ రోజు అండ్ రేపు ఇంకా వర్కౌట్లు డే 10 వరకు చెప్పేసి వర్కౌట్లు ఆపేస్తా. ఎందుకంటే రెస్పాండ్ కానప్పుడు నాకు కూడా అవసరం లేదు. సో మీ లైఫ్లో మీకు అంత ఫోకస్ లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను. నార్మల్గా నాకు నచ్చిన వీడియోలు నేను పెడతా ఇప్పటి నుంచి ఇంకా. సో నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది, ఉన్నది ఫేస్ టు ఫేస్ మాట్లాడతా కాబట్టి ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. దాంతోపాటు మీరు డే 8 వర్కౌట్ ఎట్లా చేసారో నాకు తెలియదు, కానీ డే 9 వర్కౌట్ మాత్రం ఏం చేయాలనేది చెప్తాను. డే 9 వర్కౌట్ వచ్చేసి 400 మీటర్స్, దాదాపుగా ఒకటి 8 400s చేసుకోవాలి. ఒక 400 అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకొని 8 400 కంప్లీట్ చేసుకోవాలి. ఒక్కొక్క 400 వచ్చేసి మీరు బిగినర్స్ కాబట్టి 100 సెకండ్లు. 100 సెకండ్లు అంటే 1 నిమిషం 40 సెకండ్లు. అర్థమైందా? దీన్ని 100 సెకండ్లు. 100 సెకండ్స్ ఒక్కొక్క 400 100 సెకండ్స్ మీద మెయింటైన్ చేయండి. ఏంది గింత తక్కువనా? సింపుల్ కదా, నేను చేసేస్తా 70 సెకండ్లు 80 సెకండ్లు. మీకు అంత సినిమా లేదు. అవన్నీ నాకు జోలు చెప్పకండి. నేను ప్రొఫెషనల్ అథ్లెట్ కాబట్టి ఎప్పటి ఎంత చేస్తాడు, ఎంత డిస్టెన్స్ మీద ఎప్పటి ఏం చేస్తాడు అనేది ఒక అథ్లెట్గా నేను చెప్పగలుగుతా. అన్ని సోది మాటలు బెస్ట్. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నా వర్కౌట్ని బిగినర్గా మీరు ఫాలో అవుతారు అంతే. నేను కూడా ఏదో బిగినర్స్కి చెప్తున్నా. లేకపోతే మీరు ఫిట్ పర్సన్స్ అయితే నేనేం చెప్తా తెలుసా, 20 400లో 45 సెకండ్స్ రెస్ట్ మీద 80 సెకండ్స్ 75 to 80 సెకండ్స్ మీద ఒక్కొక్క 400 వేయాలని చెప్తా. అది మీరు చేయలేదు. బిగినర్స్ కాబట్టి ఒక్క 400ని 100 సెకండ్లు చేయాలి. అది 8 400 కంప్లీట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచ్చింగ్, ఆ తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత 1 లీటర్ వాటర్ తాగేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోండి. ఇది వర్కౌట్. డే 9 వర్కౌట్ ఇది. అర్థమవుతుందా మీకు? ఇక రాను మీకు కొద్దిగా వర్కౌట్ చేంజ్ అవుతుంది, మీకు అర్థం కావాలి. సో ఈ డే 10 తర్వాత కూడా మళ్ళీ 11 నుంచి మళ్ళీ 20 వరకు ఇంకో లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ వస్తుంది. సో దీన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. అప్పుడు ఫిట్నెస్ విత్ వర్కౌట్ ఈ రెండు మెయింటైన్ చేస్తాం. అట్లా మీరు ఫస్ట్ 400 అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. సెకండ్ 400 అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. ప్రతి ఒక్క 400 టైమింగ్ మాత్రం 100 సెకండ్లు మర్చిపోవద్దు. రెస్ట్ మాత్రం 1 మినిట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క 400ని మీరు 100 సెకండ్స్ చేయాలి. అర్థమవుతుందా? 100 సెకండ్స్ సింపుల్, అంతే. సింపుల్ వర్కౌట్ అంటే ఈజీగానే, ఏది కానీ ఈజీగానే చేయాలి. అట్లా చేస్తేనే మీకు ఎండ్యూరెన్స్ బిల్డ్ అయిపోతుంది. ఆ తర్వాత మీ బాడీ మీరు చెప్పినట్టు మీ బాడీ వింటారు. మీ బాడీ చెప్పినట్టు ఇప్పుడు ఆపేయాలరా అంటే ఆపేసుడు కాదు. దాదాపు ఒక చెట్టంత ఆకారం ఉన్న నీ బాడీ కేవలం గింతతున్న మెదడు మాట నమ్ముతుంది. అంటే డైవర్ట్ అవుతున్నారు. డైవర్ట్ కావద్దు. మీ ఆకారం చెప్పిన మాట మెదడు వినాలి, కానీ మెదడు చెప్పిన మాట మీరు వినకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫాలో అయితే 100% మార్క్స్ మీవి. తర్వాత నెక్స్ట్ ఎస్ఐపిసిలో జాబ్ కూడా మీది. చాలా సింపుల్, ఈజీ. అందరు క్వాలిఫై అవుతారు, విత్ దాంతోపాటు మెరిట్ కొడతారు, మంచి స్థాయికి వెళ్తారనే నమ్మకం నాకుంది. దీన్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో అందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై